బ్రో హాయ్ బ్రో. డెవిల్ ట్రైలర్ చూసారా? డెవిల్ ట్రైలర్ చూసా. ఎలా అనిపించింది? నాకు మరో త్రిబుల్ ఆర్ సినిమా ఇండియన్ రామ్ చరణ్ కాకుండా కళ్యాణ్ రామ్తో తీస్తున్నారా అన్న ఫీల్ అయితే వచ్చిందనమాట. ప్రతి విజువల్, ప్రతి స్క్రీను, ప్రతి షాట్ కూడా నాకు ఒక త్రిబుల్ ఆర్ అనేది గుర్తొచ్చింది. సో బింబిసారతో కళ్యాణ్ రామ్ అన్న ఏంటో చూపించాడు. సో సరే ఒక 100 బింబిసారాలు కలిసి ఎట్లా ఉంటుందో అలా ఉండబోతుంది డెవిల్ అనేది. సో సినిమా అనేది నాకు తెలిసినంత చాలా ఎక్సలెంట్గా తీశారనమాట సినిమా. అలాగే మనం చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా సూపర్ ఉంది. అలాగే మనం చూసుకుంటే కనుక ప్రజెంట్ హీరోయిన్ ఆమె పేరు ఈమె చేసింది కదా, చాలా 4-5 సినిమాలు చేసింది కదా. శ్రీలీల కాదు భయ్య, సేమ్ సమంతలాగా ఉంటుంది ఆమె పేరు. మన సాయంత్రంతో కూడా వేసింది కదా, విరూపాక్షలో చేసింది. విరూపాక్షలో చేసింది ఆమె పేరు గుర్తొస్తుంది. సో ఆమె అయితే ఒక అదృష్టం లెగ్ అనమాట. సో బింబిసార్తో ఆయనకు ఒక హిట్ ఇచ్చింది, సాయంత్రం తెచ్చుకో ఒక హిట్ ఇచ్చింది అనమాట. సో మళ్ళీ అదొక అదృష్టాన్ని మళ్ళీ మనం కళ్యాణ్ రామ్ ఎంబడి చూస్తున్నాం కాబట్టి సినిమాకి మళ్ళీ ప్లస్ పాయింట్లే చూసుకోవచ్చు. కొత్త లుక్ ఏమైనా కనపడిందా మీకు? కొత్త లుక్ బాగా కనబడింది భయ్య. ఎందుకంటే మనం కళ్యాణ్ రామ్ అని ఎప్పుడు చూసినా ఒక నార్మల్ లుక్కే ఉండేది. బింబిసార్ అయితే ఒక డిఫరెంట్ లుక్ చూసాము. అలాగే ఈ సినిమాలో కూడా ఒక డిఫరెంట్ లుక్ అనేది మనకు చూపించాడు అనమాట. సో అనేది ఒక బ్రిటిష్ కాలం సన్నివేశాలతో కూడిన సినిమా అనమాట. నాకు తెలిసినంత వరకు కొంచెం ట్రైలర్లో స్టోరీ ఏమనిపించిందంటే, బ్రిటిష్ దాంట్లో ఒకరిని చంపేస్తే కనుక ఒక అండర్ కవర్ కాప్ కింద బ్రిటిష్ దాంట్లో జాయిన్ అయ్యి అదే బ్రిటిష్ వాళ్ళని లేపేస్తాడనమాట. సో మన ఒక రామ్ చరణ్ బ్రిటిష్ వాళ్ళ దగ్గర పనిచేసి ఆయుధాల గురించి ఎట్లా తెలుసుకుంటాడో సేమ్ నేరేషన్ ఉండబోతుందని చెప్పి అనుకుంటున్నాను నేను. సో 1 కోట్ల కళ్యాణ్ రామ్ అన్న కూడా ఈసారి 100 కోట్ల క్లబ్లో జాయిన్ అవుతున్నాడని చెప్పి మీ అందరికీ సద్వినంగా చెప్పబోతున్నాను అనమాట. సో ఆంధ్ర, నైజాం, సీడెడ్ మూడు చోట్ల కూడా థియేటర్లో ఓకే. ఇలాంటి వాళ్ళని మాత్రం కొంచెం థియేటర్ దగ్గరలో కూడా రాని. హాయ్ బ్రో, ట్రైలర్ చూసారా? జోగిపేట అని ఇప్పటిదాకా చూసిన మస్తు ఉంది. బింబిసార 2 అట్లా అనిపించింది. ఇది ఒక బీభత్సం. మళ్ళీ పటాస్ ఎట్లా ఒక రికార్డులు బ్రేక్ చేసిందో మనం చెప్పనవసరం లేదు. రికార్డులు మోగించింది. తర్వాత మళ్ళీ బింబిసారా కూడా రికార్డులు సెక్ చేసింది. నాకు సేమ్ ఆ అద్దంలో నుంచి దుంకినప్పుడు వేరే లోకానికి వెళ్ళి ఆ గెటప్స్ కనిపిస్తుంది. మళ్ళీ ఎన్టీఆర్ కూడా గెటప్స్ త్రిబుల్ ఆర్లో ఉంటుంది చూడు, ఆ ఎంట్రీలో కనిపిస్తుంది చూడు, అట్లా అనిపించింది నాకు ఈ ఒక డెవిల్. ఆ క్యారెక్టర్లు సేమ్ టు సేమ్ అట్లా అనిపించింది. కాబట్టి ఇది కూడా సినిమా పక్కా బ్లాక్ బాస్టర్ కొడుతుంది. ఆ గెటప్స్ చూస్తేనే నాకు అనిపిస్తున్నది వేరే లెవెల్ ఈ సినిమా కూడా ఇట్టి కొడుతుంది అని. హీరోయిన్ చూస్తే ఏమనిపించింది మీకు? సంయుక్త మీనన్ గురించి చెప్పనవసరం లేదు. టీచర్ సాంగ్స్ చూసినాం మనం మన ధనుష్ తోటి, అసలు అది వేరే లెవెల్. కాబట్టి ఇండస్ట్రీ ఇటు కొట్టింది ఆ సినిమా అక్కడ. ఇది కూడా పక్కా ఇండస్ట్రీ ఇట్ట కొట్టకపోయినా కానీ పక్కా బింబిసార 2ను మాత్రం క్రాస్ చేస్తుంది పక్కా. మీకు కళ్యాణ్ రామ్ ఏమైనా న్యూ లుక్ అనిపించిందా? న్యూ లుక్ అనిపించింది. ఇది కూడా ఒక ట్రెండ్ సెట్ చేస్తుంది భయ్య. ఎందుకంటే ప్రతి సినిమా వేరియేషన్ మారుస్తూ ఉన్నాడు. పటాస్ ఒక లెక్క వచ్చింది, బింబిసార ఒక లెక్క వచ్చింది. ఇప్పుడు వచ్చిన ఇంకొక సినిమా, ఈ సినిమా డెవిల్ అంటే ఒక హాలీవుడ్ మూవీ లెక్క మొత్తం సిస్టమ్ ముందు కూర్చొని ఆ క్రైమ్ మూవీస్ లెక్క అనిపించింది నాకు. మొత్తం హాలీవుడ్ లెక్క సినిమా మొత్తం అనిపించింది. సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అవుతుంటారా? 100% పక్కా ఇండస్ట్రీ ఇటు కొడుతుంది. నాకు కళ్యాణ్ రామన్ చూస్తే ఒక ఎన్టీ రామారావు గుర్తుకొచ్చింది నాకు. ఆ పోలీస్ గెటప్ అది మస్తు వేరే లెవెల్ అనిపించింది.